నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మనము ఫైనాన్షియల్ ఏదైతే రిజల్ట్స్ వస్తాయో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టులో వస్తున్నాయి. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చినాయి. ఇంకొన్ని ఉంటాయి. అవి మ్యాక్సిమం అయిపోయినాయి. అన్నీ కూడా మంచి కంపెనీలే. రాబోయే ఏవైతే మిగిలిపోయినాయో అవన్నీ మామూలుగా ఉంటాయి. రిజల్ట్స్ పెద్దగా ఉండవు. జనరల్గా ఎప్పుడైనా కానీ మంచి కంపెనీలు ఫస్టే వచ్చేస్తాయి. ఏప్రిల్, మే, జూన్, జూలైలో వచ్చేస్తాయి. ఆగస్టులో ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం అయిపోతాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి మనము సెకండ్ క్వార్టర్కి ఎక్కడ మనము చూడాలి అనేది దాని మీద మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా ఉండి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సెలెక్ట్ చేసి ప్రతి ఎపిసోడ్కి ఒక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్, మనం అన్ని బేస్ చేసుకునేది ఏంటిది అంటే ఫస్ట్ క్వార్టర్ అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్. మళ్ళీ రాబోయే రోజుల్లోకి ఏమన్నా ఇంకా ఎక్కువ వస్తుందా లేదా అనే దాని మీద కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు రిలయన్స్ ఉంది. ఈ జూన్ 2022 రిజల్ట్స్లో 17,955 కోట్లు లాభం రావడం జరిగింది ఒక క్వార్టర్కి. అయిన తర్వాత లాస్ట్ ఇయర్ జూన్ 2021కి అంటే 12,273 కోట్లు రావడం జరిగింది. అంటే పోయిన సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ 12,273 వస్తే ఈ సంవత్సరం 17,955, సుమారుగా 18,000 కోట్లు. అంటే నియర్లీ 50% దగ్గరలో రావటం జరిగింది. 50% ఒక క్వార్టర్కి ప్రాఫిట్లో వస్తే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇయర్లీకి మనం ఇది కౌంట్ చేయక్కర్లేదు. ఎందుకంటే క్వార్టరే. మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్ చూసేటప్పటికి లాస్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్, ఈ సంవత్సరం సెకండ్ క్వార్టర్. లాస్ట్ ఇయర్ 6 మంత్స్, ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ అట్లా చూడాలి. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, మళ్ళీ సెకండ్ క్వార్టర్ అప్పుడు హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్. టోటల్గా లాస్ట్ ఇయర్ 6 మంత్స్కి ఎంత వచ్చింది, ఈ సంవత్సరం 6 మంత్స్కి ఎంత వచ్చింది, అలా చూడాలి. అయితే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్కి 12,273 వస్తే రిలయన్స్ 18,000, సుమారు 50% వచ్చింది. ప్రతి క్వార్టర్ ఇలానే వస్తుంది అనేది కాదు, కానీ వచ్చింది అంటే ఉన్నట్టే మనకి. అందుకని ఇప్పుడు ఇది రిలయన్స్ని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత ఇది ఏంటిది అంటే పీర్స్ చూస్తే పెట్రోల్కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేది. తర్వాత చార్ట్కి వెళ్తే మీరు చార్ట్ గమనించినట్టయితే ఆల్రెడీ ఇది F&Oలో ఉన్నటువంటి స్క్రిప్ట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి వలటాలిటీ ఉంటుంది. డైలీ చేసుకోవచ్చు మీరు. ఇది రిలయన్స్ లాంటివి ఒక బేస్ చేసుకొని ఒక ప్రైస్ పెట్టుకొని ఆ గ్రాఫ్ ఫాలో అవుతూ 5 డేస్ మూవింగ్ యావరేజ్, 10 డేస్ మూవింగ్ యావరేజ్, 20 డేస్ మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకుంటూ దాటిది కొనటం, దిగితే అమ్మటం, ఇలా మనం చూసుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏమేమి చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ముఖేష్ అంబానీ ఏదైతే ఆయన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళ యొక్క కంపెనీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. సింపుల్గా రిలయన్స్ గురించి ఎక్కువ చెప్పక్కర్లే. వాళ్ళ పాలిమర్స్ ఇవన్నీ కూడా వాళ్ళే అనమాట. రిలయన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రిలయన్స్ పెట్రోలియం సంబంధించినవి అనమాట. ఆటో ఎల్పిజీలు ఉన్నాయి. తర్వాత ఫిక్మార్ట్, రీఫ్రెష్, మెల్స్టార్, తర్వాత రిలయన్స్ బీపీ మొబిలిటీ, ఇవన్నీ అనమాట. టెక్స్టైల్ వాళ్ళది ఓన్లీ విమల్, ఇవన్నీ బ్రాండ్ వాళ్ళే. జియో మార్ట్, రిలయన్స్ ఫ్రెష్, నెట్మెట్స్, అర్బన్ ల్యాడరు, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ స్మార్ట్, జివామే, జియో, రిలయన్స్ జ్యువెల్స్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ రెస్క్యూ, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, ఏజియో, తర్వాత పెటల్స్, కాఫే, ఇవన్నీ రిలయన్స్ ఒకటి కావు, చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు గమనించవచ్చు. వీళ్ళ బ్రాండ్లు అన్నీ. డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించి. ఇట్లా ఇక నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రిలయన్స్ గ్రాఫ్లోకి వెళ్ళినట్టయితే గ్రాఫ్ ఆల్రెడీ చూసినాం. అప్ అండ్ డౌన్ కంటిన్యూ ఉంటుంది వోల్టాలిటీ. మెయిన్ సెన్సెక్స్ నిఫ్టీ పెరగడానికి దోహదపడే మెయిన్ రిలయన్స్ పెరిగితే ఆటోమేటిక్గా సెన్సెక్స్ ఇంజిన్ అనమాట. రైలు ఇంజిన్ కదిలితే బోగీలు ఎట్లా కదులుతాయో రైలు ఇంజిన్ కదిలింది అంటే బోగీలు కదులుతాయి. అంటే రిలయన్స్ అనేది చాలా అనమాట తగ్గితే కొనుక్కునేటటువంటి
షేరు. పెరగగానే అమ్ముకోవటం, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది కంటిన్యూగా. అంతే తప్ప కంటిన్యూ పెరుగుతూ ఉండదు, కంటిన్యూగా తగ్గుతూ ఉండదు. ఇది రిలయన్స్‌కి సంబంధించినట్టి ఇన్ఫర్మేషన్. ఇక సెకండ్ వన్ వచ్చి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 7,922 కోట్లు రావటం జరిగింది లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ వచ్చి 9,579 కోట్లు, అంటే సుమారు 1,600 కోట్లు ప్లస్ రావటం జరిగింది. అంటే 20% ప్లస్లో ఎక్స్ట్రా రావటం జరిగింది క్వార్టర్కి. 20% అనమాట. మనం అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఓవరాల్గా మనం చూడొచ్చు ఇయర్లీకి. అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే ఇది కూడా సెన్సెక్స్ నిఫ్టీ ఏవైతే ఉన్నాయో మెయిన్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇవే మేజర్. టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఇవి ఏవైతే మేజర్ ఉన్నాయో సెన్సెక్స్ నిలబడాలన్నా, సెన్సెక్స్ పడాలన్నా, సెన్సెక్స్ పెరగాలన్నా, తగ్గాలన్నా మెయిన్ ఇవే. కాబట్టి వీటిని గురించి ఎక్కువ మనం చెప్పక్కర్లేదు. రిజల్ట్స్ని బట్టి మనము ఆ స్క్రిప్టులు మూవ్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి రెండు మెర్జ్ అవుతున్నాయి. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్స్ విషయంలో కానీ, దాని యొక్క బ్రాంచ్ల విషయంలో కానీ అవి మనం చూడొచ్చు. వీళ్ళు ఏమేం చేస్తారు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏదైతే అన్నీ అనమాట. అంటే ఇక బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిమాట్ అకౌంట్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓలు, డిపాజిట్లు, లోన్లు, హౌసింగ్ లోన్లు అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఇది సింపుల్గా హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించినటువంటి స్క్రిప్ట్. ఇక థర్డ్ వన్ వచ్చి మనకి హిందుస్థాన్ జింక్. ఈ హిందుస్థాన్ జింక్ ఏదైతే ఉందో కమోడిటీస్కి రిలేటెడ్. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఈ జింక్ ఏదైతే హిందుస్థాన్ జింక్ ఉందో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 1,983 కోట్లు రావటం జరిగింది లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో జూన్ 2022కి 3,093 కోట్లుగా రావటం జరిగింది. అంటే నియర్లీ 50% ప్రాఫిట్ రావటం జరిగింది. ఈ 50% ఏదైతే ప్రాఫిట్ రావటం జరిగిందో యాన్యువల్కి చూసినట్టయితే 3,000 అంటే 12,000 కోట్లు వస్తుందన్నమాట. మార్చి 2022కి లాస్ట్ ఇయర్ 9,000 వస్తే ఈ సంవత్సరం 12,000 కోట్లు ప్లస్లోకి వస్తుంది. ఇది కమోడిటీస్కి రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. కమోడిటీస్లో జింక్ పెరుగుతుంది, హిందుస్థాన్ జింక్ పెరుగుతుంది. ఈ హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ ఏవైతే ఉందో ఇది ఏం చేస్తుందో, ఇది వేదాంత కంపెనీకి సంబంధించినటువంటి హిందుస్థాన్ జింక్. ఇది రిజల్ట్స్ అంటే తగ్గినప్పుడల్లా కొనుక్కునేటటువంటి స్క్రిప్ట్. గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కిందనే ఉంది. అది మళ్ళీ దాటినప్పుడు పెరిగినప్పుడు మనం చూసుకోవాలి. మనం 5 డేస్, 10 డేస్, 20 డేస్ని అబ్జర్వ్ చేసినట్టయితే మీకు దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మనం చూడొచ్చు. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ పబ్లిక్ సెక్టారా, ప్రైవేట్ సెక్టారా, మల్టీనేషనల్ కంపెనీనా, తర్వాత ప్రోడక్ట్ ఏంటిది, సర్వీస్ ఏంది, ఎన్నేళ్ళ నుంచి ఉంది ట్రాక్ రికార్డు, అది బ్రాండ్ ఏంది, గుడ్ విల్ ఏంది, దాని యొక్క ప్రోడక్ట్ ఏంది, ఇవన్నీ తెలిస్తే ఆటోమేటిక్గా మనకి ఒక ఐడియా వస్తుంది. ఇది మనము చూడటానికి అంటే వేదాంత వాళ్ళది. అందుకోసం ఈ ఏవైతే మీకు కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రాఫ్ను ఫాలో అవుతూ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ని మనం మెయిన్ ఎక్కువ శాతం ఫాలో అయ్యేదల్లా రిజల్ట్సే. అంటే రిజల్ట్స్ అంటే ఏంటిది, ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే నెట్ ప్రాఫిట్ కనుక ఇంక్రీజ్ అయ్యింది అంటే సింపుల్గా కంపెనీ బాగుందని అర్థం. కంపెనీ బాగుంది అని అంటే షేర్ ప్రైస్ బాగుంది అని అర్థం. షేర్ ప్రైస్ బాగుంది అంటే మనం కొనుక్కుంటే వస్తువుకి ధర పెరుగుతున్నట్టు అర్థం. అయితే షేర్ మార్కెట్లో మెయిన్ మిగిలిన పారామీటర్స్ చాలా ఉంటాయి. కాకపోతే మెయిన్ ఫస్ట్ పారామీటరు ప్రాఫిట్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా సింపుల్గా షేర్ పెరుగుతుంది అనేది ఒకటి. అయితే ఫస్ట్ క్వార్టర్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనము ఆగస్టులో ఉన్నాం. సెప్టెంబర్ అయిపోతే మళ్ళీ అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. మనం తగ్గినప్పుడల్లా ఇప్పుడు నేను ఏవైతే కంపెనీలు చెప్తున్నానో అవన్నీ ఒక పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటూ మీరు మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి అంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో అయిపోయింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఇవే షేర్లు అప్పుడు మళ్ళీ పెరుగుతాయి. తగ్గినప్పుడల్లా కొనుక్కుంటే సెప్టెంబర్, అక్టోబర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మంచి పైసలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది సింపుల్గా మీకు ఈ ఎపిసోడ్లో 3 కంపెనీలు. ఇవి మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ పర్పస్
ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. ఇంకా మీకు ఏమైనా ఉంది అంటే ఆ చార్ట్ చూసుకొని ఎంటర్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఫండమెంటల్గా అయితే ఓకే, స్ట్రాంగ్ ఉన్నట్టు కంపెనీలనే మీకు చెప్పడం జరుగుతుంది. తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.